హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం ఒక కథ. కథలోకి వెళ్తే, హైదరాబాద్ నగరంలోని అత్యంత సంపన్న ప్రాంతమైన జూబ్లీ హిల్స్. ఆ ప్రాంతంలో ఉన్న సూర్యవంశి నివాసం ఆ రోజు ఇంద్రభవనాన్ని తలపిస్తుంది. ఎటు చూసినా కళ్ళు మిరిమిట్లు కొలిపే విద్యుత్ దీపాల అలంకరణ, విదేశాల నుంచి ప్రత్యేకంగా తెప్పించిన ఆర్కిడ్ లిల్లీ పూల సుగంధాలు ఆ ప్రాంతమంతా వ్యాపించి ఉన్నాయి. నగరంలోని బడా వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖుల ఖరీదైన కార్లతో ఆ వీధి అంతా కిక్కిరిసిపోయింది. అది సూర్యవంశీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధినేత రాజశేఖర్ గారి ఏకైక కుమారుడు సిద్ధార్థ్ వివాహ వేడుక. కళ్యాణ మండపం లోపల సందడి అంబరాన్ని అంటుతుంది. సన్నాయి మేళం, వేద మంత్రాల ఘోష మధ్య పెళ్లి తంతు వైభవంగా జరుగుతుంది. అందరి దృష్టి ఆ పెళ్లి పీటల మీద కూర్చున్న నవ్వధువు మేఘన మీద ఉంది. ఎర్రటి కంచిపట్టు చీర, ఒంటి నిండా వజ్రాల ఆభరణాలు, దానికి మించి ఆ మొహంలో వెళ్ళి విరుస్తున్న కొత్త పెళ్లి కూతురి సిగ్గు ఆమెను ఒక దేవకన్యలా చూపిస్తున్నాయి. మేఘన ఒక మధ్యతరగతి కాస్త పై స్థాయిలో ఉన్న గౌరవప్రదమైన కుటుంబానికి చెందిన అమ్మాయి. ఆకాశమంతా పందిరి వేసి, భూదేవతంతా అరుగు వేసి, ఇంత పెద్ద కోటీశ్వర్ల ఇంటికి తన్ను కోయలుగా పంపిస్తూ ఉంటే ఆమె తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేవు. మేఘన మనసులో కూడా ఎన్నో రంగుల కలలు. తన భర్త కాబోయే సిద్ధార్థ్ని చూసినప్పటి నుంచి ఆ మనసు గాల్లో తేలిపోతుంది. 6 అడుగుల ఎత్తు, ఆకర్షణీయమైన రూపం, కోట్ల ఆస్తికి వారసుడు. ఏ ఆడపిల్లకైనా ఇలాంటి భర్త దొరకటం అదృష్టమే అని ఆమె స్నేహితులు పదే పదే చెప్తుంటే మేఘన మనసులో ఆశల పల్లకి ఊరేగుతుంది. మాంగళ్యం తంతునానేనా పురోహితుడు మంత్రోచ్చారణల మధ్య సిద్ధార్థ్ 3 ముళ్ళు వేశాడు. ఆ క్షణం మేఘన కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. తన జీవితం ఒక అందమైన మజిల్ని చేరుకుందని, ఇకపై తన ప్రపంచం సిద్ధార్థ్ మాత్రమేనని ఆమె గాఢంగా నమ్మింది. కానీ ఆ క్షణంలో సిద్ధార్థ్ మొహంలో ఎలాంటి భావం లేదు. ఒక యంత్రంలా అతను ఆ పని పూర్తి చేశాడు. అతని చూపులు ఏటో శూన్యంలోకి చూస్తున్నాయి. అది గమనించిన మేఘన, ఇంత పెద్ద పెళ్ళి, 100 మంది అతిథులు, బహుశా అలసిపోయి ఉంటారు. పైగా పెద్ద వ్యాపారవేత్త కదా, ఆలోచనలు ఎలాగైనా ఉంటాయి అని తన మనసుకు తానే సర్ది చెప్పుకుంది. పెళ్లి తంతు ముగిసింది. అప్పగింతల కార్యక్రమం పూర్తయింది. కన్నీళ్లతో పుట్టింటిని వదిలి మెట్టినింట్లో కుడికాలు పెట్టింది మేఘన. సూర్యవంశి బంగ్లాలోకి అడుగు పెడుతుంటే ఒక మహారాణిలా ఆమెకు స్వాగతం లభించింది. బంధువుల కోలాహలం, నవ్వులు, పేరంటాల మధ్య ఆ రోజంతా ఒక పండగలా గడిచిపోయింది. రాత్రి 10 గంటల సమయం. మేఘనను శోభనం గదిలోకి తీసుకెళ్ళడానికి సిద్ధార్థ్ తల్లి సుమిత్ర, ఇతర బంధువులు వచ్చారు. మేఘన్ను ముస్తాబు చేశారు. గులాబీలు, మల్లెపూలు, సన్నజాజులతో ఆ గదిని ఓ పూల పొదరిల్లా అలంకరించారు. పాల గ్లాస్ చేతికిచ్చి లోపలికి వెళ్ళు అమ్మా అని ఆమెను గదిలోకి పంపించి తలుపులు మూశారు. గది మధ్యలో ఉన్న పెద్ద మంచంపై కూర్చుంది మేఘన. గుండె వేగం పెరిగింది. చేతులు కొద్దిగా వణుకుతున్నాయి. తన భర్త కోసం, తన కొత్త జీవితం ప్రారంభం కోసం అదో తీయని నిరీక్షణ. తన భర్త రాగానే ఎలా పలకరించాలి, తను ఏమని మాట్లాడతాడు, తన ప్రేమను ఎలా వ్యక్తపరచాలి, ఇలాంటి ఎన్నో ఆలోచనలతో ఆమె బుగ్గలు ఎరుపెక్కాయి. గదిలో ఉన్న సుగంధం ఆమెను మరింత మత్తులో ముంచుతుంది. గోడ గడియారం ముళ్ళు కదులుతుంది. 11 గంటలైంది. 12 దాటింది. 1 గంట అవుతుంది. మేఘనలో అప్పటి వరకు ఉన్న సిగ్గు, ఆనందం మెల్లగా కనుమరుగైపోయి వాటి స్థానంలో ఆందోళన మొదలైంది. ఇంత రాత్రి అవుతున్నా ఆయన ఇంకా రాలేదేంటి? కింద బంధువులతో ఏమైనా మాట్లాడుతున్నారా, లేదా అలసిపోయి వేరే గదిలో నిద్రపోయారా అని మనసులో రకరకాల ప్రశ్నలు. చేతిలోని పాల గ్లాస్ చల్లబడిపోయింది. మంచం మీద అలంకరించిన పూలు వాడిపోవడం మొదలుపెట్టాయి. ఆ పూలలాగే ఆ మనసులోని ఆశలు కూడా మెల్లగా వాడిపోతున్నాయి. సరిగ్గా రాత్రి 2 గంటల సమయంలో తలుపు చప్పుడైంది. మేఘన ఉలిక్కిపడి లేచింది. తన్ను తాను సరిచేసుకుని తలదించుకొని సిగ్గుగా నిలబడింది. తలుపు తెరుచుకుని లోపలికి వచ్చిన అడుగుల చప్పుడు వినిపించింది. కానీ అది మగవాడి
అడుగుల చప్పుడు కాదు, పట్టుచీరల గలగలలు. మేఘన తలెత్తి చూసింది. ఎదురుగా సిద్ధార్థ్ తల్లి సుమిత్రగా నిలబడి ఉన్నారు. ఆమె కళ్ళు ఎర్రగా ఉబ్బి ఉన్నాయి. ముఖంలో ఏదో తెలియని తీవ్రమైన బాధ, అపరాధ భావం కనిపిస్తున్నాయి. అత్తయ్య గారు, మేఘన ఆశ్చర్యంగా పిలిచింది. ఆయన ఇంకా రాలేదేంటి అని అడగబోయి ఆగిపోయింది. సుమిత్ర ఒక్కసారిగా మేఘన్ చేతులు పట్టుకుని అక్కడే ఉన్న సోఫాలో కూలబడింది. నన్ను క్షమించమ్మా, ఈ పాపిష్టి దాన్ని క్షమించు అంటూ బోర్న విలపించడం మొదలుపెట్టింది. మేఘన గుండె జారిపోయినంత పనైంది. ఏమైంది అత్తయ్య గారు, ఎందుకలా ఏడుస్తున్నారు? ఆయనకేమైనా అయిందా కంగారుగా అడిగింది. వాడికి ఏమీ కాలేదు తల్లి, నా కడుపున పుట్టిన ఆ స్వార్థపరుడికి ఏమీ కాలేదు. కానీ నీ జీవితం ఇలా నా చేతులతో నేనే నాశనం చేశాను అంటూ కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంది సుమిత్ర. నాకు అర్థం కావట్లేదు అత్తయ్య గారు, దయచేసి వివరంగా చెప్పండి. ఆయన ఎక్కడున్నారు? మేఘన గొంతు వణుకుతుంది. సుమిత్ర కన్నీళ్ళు తుడుచుకుంటూ తలదించుకొని అసలు నిజం చెప్పడం మొదలుపెట్టింది. సిద్ధార్థ్ రాడమ్మా, ఈ గదిలోకి రాడు. వాడి ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోవడం ఏంటి? మేఘనకు అర్థం కాలేదు. అవును మేఘన, వాడు తన మొదటి భార్య దగ్గరకు వెళ్ళిపోయాడు. సుమిత్ర నోటి నుంచి వచ్చిన ఆ మాట మేఘన చెవుల్లో పిడుగులా పడింది. మొదటి భార్య. మేఘనకి తల తిరుగుతున్నట్టు అనిపించింది. ప్రపంచమంతా ఒక్కసారిగా గిర్రున తిరిగినట్లయింది. తను పెళ్లి చేసుకున్న సిద్ధార్థ్కి ఇదివరకే పెళ్ళయిందా? ఈ విషయం తనకెందుకు చెప్పలేదు? ఏంటి అత్తయ్య గారు మీరు చెప్తుంది? ఆయనకి ఇదివరకే పెళ్ళయిందా? మరి నాతో పెళ్ళెందుకు చేశారు? మేఘన గొంతులోంచి మాట బయటకు రావటం లేదు. నీకు అన్యాయం చేశాం మేఘన. పరువు కోసం, మా వ్యాపారాల కోసం నిన్ను బలి చేశాం. 6 ఏళ్ల క్రితమే సిద్ధార్థ్కి శృతి అనే అమ్మాయితో పెళ్ళయింది. వాళ్ళిద్దరు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. కానీ ఆ పెళ్ళి మాకు ఇష్టం లేదు. ఆమె మా స్థాయికి తగిన అమ్మాయి కాదు. అయినా వాడు వినలేదు. ఆమెతోనే వేరుగా కాపురం పెట్టాడు. వాళ్లకు కొడుకు కూడా పుట్టాడు. వాడి పేరు హరిన్. అంత బాగుందనుకున్న సమయంలో శృతికి ఓ పెద్ద జబ్బు చేసింది. ఆమె బతకడం చాలా కష్టమని డాక్టర్లు చెప్పారు. ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు. సుమిత్ర ఆగి ఒకసారి మేఘన వైపు చూసింది. మేఘన కళ్ళల్లో కన్నీళ్లు గడ్డలు కట్టుకపోయాయి. ముఖం పాలిపోయింది. శృతి పోతే సిద్ధార్థ్ ఒంటరివాడైపోతాడని, వాడి భవిష్యత్తు నాశనం అవుతుందని మా ఆయన భయపడ్డారు. ఎలాగైనా వాడికి రెండో పెళ్లి చేసి మళ్ళీ మా ఇంటికి తెచ్చుకోవాలనుకున్నారు. నీ గురించి తెలిసి నీ కుటుంబం అయితే మాకెదురు చెప్పదని సంబంధం కలుపుకున్నారు. శృతికి తన జబ్బు గురించి తెలుసు. అందుకే తనే స్వయంగా సిద్ధార్థ్ను ఒప్పించింది. నా తర్వాత నీకు, మన పిల్లాడికి ఒక తోడు కావాలి అని ఏడ్చి ఒప్పించింది. కేవలం తన మొదటి భార్య ఆఖరి కోరిక తీర్చడానికే సిద్ధార్థ్ని మెల్లో తాళి కట్టాడు. పెళ్లి పూర్తవగానే హాస్పిటల్లో చావు బతుకుల్లో ఉన్న తన భార్య శృతి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎప్పటికీ వాడు నిన్ను భార్యగా అంగీకరించలేడు. కేవలం ఈ సమాజం దృష్టిలో నువ్వు వాడి భార్యవి. కానీ వాడి మనసులో ఎప్పటికీ శృతి మాత్రమే ఉంటుంది. సుమిత్ర చెబుతున్న ప్రతి మాట మేఘడ గుండెల్లో కత్తిలా దిగుతుంది. ఒక అమ్మాయిగా తనెన్ని కలలు కన్నది, ఎంతటి అందమైన భవిష్యత్తును ఊహించుకుంది. ఈ రాత్రి తన జీవితంలో అత్యంత మధురమైన రాత్రి అవుతుందని ఎంతలా మురిసిపోయింది. కానీ ఇప్పుడు, కొన్ని గంటల క్రితం తన మెల్లో పడిన 3 ముళ్ళు ఒక బంధం కాదు, తన మెడకు బిగించిన ఉరితాడు అని అర్థమైంది. నాకు అంతా చెప్పేసిన తర్వాత కూడా వాడు నీకు ఒక అన్యాయం జరగకూడదని చెప్పాడు అంటూ సుమిత్ర ఒక కవర్ను మేఘన చేతిలో పెట్టింది. అందులో కొన్ని కోట్ల ఆస్తిపత్రాలు, ఒక బ్లాంక్ చెక్ ఉన్నాయి. నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపోయి నీకు ఇష్టమైన జీవితం బతకొచ్చు అని సిద్ధార్థ్ చెప్పాడు. ఆ కవర్ను చూసిన మేఘన పెదవుల మీద ఒక చేదు నవ్వు విరిసింది. డబ్బుతో నా కలల్ని, నా జీవితాన్ని కొనగలరా అత్తయ్య గారు? ఒక ఆడపిల్ల జీవితం అంటే వ్యాపారంలో నష్టపోయినప్పుడు ఇచ్చే పరిహారం లాంటిదా? ఆమె గొంతులో కోపం లేదు, కానీ అంతులేని ఆవేదన ఉంది. సుమిత్ర దగ్గర సమాధానం లేదు. తలదించుకొని ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. గదిలో మేఘన ఒంటరిగా మిగిలిపోయింది.
మంచం మీద వాడిపోయిన పూలు ఇప్పుడు ఆమె జీవితానికి ప్రతీకగా కనిపిస్తున్నాయి. అద్దం ముందుకు వెళ్ళి నిలబడింది. ఒంటి మీద ఉన్న ఖరీదైన నగలు ఆమెను గేలి చేస్తున్నట్టు అనిపించాయి. ఏ అమ్మాయి అయినా ఇలాంటి నిజం తెలిస్తే గట్టిగా ఏడుస్తుంది, అరుస్తుంది. తను మోసం చేసిన వాళ్ళను నిలదీస్తుంది, లేదా పుట్టింటికి పారిపోతుంది. కానీ మేఘన అలా చెయ్యలేదు. ఆమె కంట్లోంచి ఒక్క కన్నీటి చుక్క కూడా కింద పడలేదు. ఆ షాక్ ఆమెను మొద్దు బార్చేసింది. కానీ అదే సమయంలో ఆ మనసులో ఏదో తెలియని మొండితనం మొదలైంది. నేను పారిపోను. ఇది నా ఇల్లు. నా మెల్లో పడిన ఈ మంగళసూత్రం అబద్ధం కాదు. ఆయన నన్ను వదిలేసి వెళ్ళిపోవచ్చు. కానీ నా మనసులో ఆయన మీద పుట్టిన ప్రేమ నిజం. ఆయనకు ఒక గతం ఉంది. అది బాధాకరమైంది. దానిని గౌరవిస్తాను. కానీ ఆయన భవిష్యత్తు నేను. ఎప్పటికైనా ఆయన తిరిగి వస్తాడు. నా ప్రేమను గుర్తిస్తాడు అని తనకు తాను దృఢంగా చెప్పుకుంది. కానీ ఆమెకు తెలుసు అది మామూలు యుద్ధం కాదని. ఒక మనిషితో కాదు, ఒక జ్ఞాపకంతో యుద్ధం చేయాలి. తెల్లవారింది. సూర్యకిరణాలు గదిలోకి ప్రవేశించాయి. మేఘన స్నానం చేసి ఒక సాధారణ కాటన్ చీర కట్టుకుంది. తన బాధని మాత్రం బయట పన్నీయకుండా ముఖంపై ఒక ప్రశాంతమైన భావాన్ని పులుముకుంది. గత్తలుపులు తెరుచుకుని బయటకు వచ్చింది. విశాలమైన ఆ హాల్లో అంత నిశ్శబ్దంగా ఉంది. పెళ్లినాటి కోలాహలం అంతా మాయమైపోయి ఒక శ్మశాన నిశ్శబ్దం అలుముకుంది. అప్పుడే మేఘన చూపులు మూలలో ఉన్న ఒక చిన్న కుర్చీ వైపు మళ్ళాయి. అక్కడ 4 ఏళ్ల వయసున్న ఒక చిన్న పిల్లాడు ఒంటరిగా కూర్చుని ఉన్నాడు. వాడి చేతిలో ఒక చిన్న బొమ్మ కారుంది. వాడి కళ్ళు భయంతో, అయోమయంతో అటు ఇటు చూస్తున్నాయి. వాడి ముఖంలో సిద్ధార్థ్ పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అతనే రీహాన్. తల్లికి జబ్బు చేయటం, తండ్రి పెళ్లి హడావిల్లో ఉండడం వల్ల ఆ చిన్న పిల్లాన్ని ఎవరూ పట్టించుకున్నట్లేరు. వాడి అమాయకపు చూపులు చూస్తుంటే మేఘన మనసు కరిగిపోయింది. తన కడుపున పుట్టకపోయినా వాడు తన భర్త రక్తమే కదా, తన ప్రేమకు నిలువెత్తు రూపమే కదా. మేఘన మెల్లగా నడుచుకుంటూ రీహాన్ దగ్గరకు వెళ్ళింది. వాడి ముందు మోకాళ్ళపై కూర్చుంది. రీహాన్ భయంగా ఆమెను చూశాడు. ఎర్రటి బొట్టు, మెల్లో తాళితో ఉన్న ఆమెను చూసి వాడికి ఏమీ అర్థం కాలేదు. నీ పేరు రీహాన్ కదూ? ఎంతో ఆప్యాయంగా మృదువుగా అడిగింది మేఘన. వాడేం మాట్లాడకుండా తల ఊపాడు. నేను మేఘనను, నీకు ఫ్రెండ్ని. మనం ఇద్దరం ఆడుకుందామా అంటూ వాడి చేతిలో ఉన్న బొమ్మ కారును తీసుకుని కింద పెట్టి నడిపించింది. కొత్త పెళ్లి ఆనందాలు ఆవిరైపోయిన జీవితం తన ముందు ఉంచిన కఠినమైన నిజాన్ని మేఘన ఏమాత్రం బెదరకుండా స్వీకరించింది. ఆ మనసులో భర్త మీద ఉన్న ప్రేమ ఎంత స్వచ్ఛమైందో, ఆ పిల్లాడి మీద ఆమె చూపిస్తున్న ఆప్యాయత కూడా అంతే అమాయకమైంది. నిశ్శబ్దం. ఒకప్పుడు పెళ్లి సందడితో మారుమోగిన ఆ సూర్యవంశీ బంగ్లా ఇప్పుడు ఒక మూగబోయిన ప్యాలెస్లా మారింది. ఉదయం 7 గంటలు అవుతుంది. హాల్లో ఉన్న విశాలమైన సోఫా పక్కన కింద కూర్చొని మేఘన చిన్న రీహాన్తో ఆడుకుంటుంది. కొత్త పెళ్లి కూతురు. చేతికి ఇంకా పసుపు వాసన పోలేదు. కాళ్ళకు పారాన అలాగే ఉంది. కానీ ఆమె చూపుల్లో మాత్రం ఒక తల్లికి ఉండే వాత్సల్యం, ఒక స్నేహితురాలికి ఉండే ఓపిక కనిపిస్తున్నాయి. ఇదిగో నా కారు, యూమ్ అని వచ్చేస్తుంది అంటూ మేఘన చిన్న బొమ్మ కారుని రీహాన్ వైపు నెట్టింది. రీహాన్ ముఖంలో చిన్న నవ్వు. మొదటిసారి ఆ ఇంట్లో వాడి పెదవులపై చిరునవ్వు విసిరింది. వాడు ఆ కారును తీసుకొని మళ్ళీ మేఘన వైపు విసిరాడు. ఆమె దాన్ని పట్టుకుని కృత్రిమంగా కింద పడిపోయినట్టు నటించింది. వాడు పక్కపక్క నవ్వాడు. ఆ నవ్వు ఆ విశాలమైన హాల్లో ఒక సంగీతంలా ప్రధ్వనించింది. మేడ మీద నుంచి కిందకు దిగుతున్న రాజశేఖర్ గారు ఆ దృశ్యాన్ని చూసి అక్కడే ఆగిపోయారు. ఆయన వెనకే వస్తున్న సుమిత్ర కళ్ళల్లో మళ్ళీ కన్నీళ్లు తిరిగాయి. తమ కొడుకు చేసిన మోసం, తాము చేసిన ద్రోహం తెలిసి కూడా ఆ పిల్ల ఆ ఇంటి వారసుడికి ఆనందాన్ని పంచుతుంది. ఆ త్యాగం ముందు వాళ్ళ కోట్లు ఆస్తులు ఎంత చిన్నబోయావో వాళ్లకు అప్పుడు అర్థమైంది. రాజశేఖర్ మెల్లగా కిందకు వచ్చాడు. ఆయన ముఖంలో గంభీరత పోయి ఒక అపరాధ భావం ఆవహించి ఉంది. మేఘన. ఆయన గొంతు వణుకుతుంది. మేఘన ఉలిక్కిపడి పైకి లేచింది. పక్కనే ఉన్న చీర కొంగును సరిచేసుకుని వినయంగా చేతులు పట్టుకొని నిలబడింది. మామయ్య గారు అంది మృదువుగా. నువ్వింత భరించవలసిన అవసరం లేదమ్మా.
నీకు జరిగిన అన్యాయానికి మేము ఏ శిక్షకైనా అర్హులమే. నీకిష్టం లేకపోతే వెంటనే నీ పుట్టింటికి వెళ్ళిపోవచ్చు. నీ తల్లిదండ్రులకు నేనే స్వయంగా సంజాయిషి చెప్పుకుంటాను. నీ భవిష్యత్తు కోసం. ఆయన మాట పూర్తి కాకముందే మేఘన కలగజేసుకుంది. నా భవిష్యత్తు ఈ ఇల్లే మామయ్య గారు. ఆమె స్వరం చాలా ప్రశాంతంగా కానీ ఎంతో దృఢంగా ఉంది. ఒక ఆడపిల్ల జీవితం అంటే ఒక ఆటబొమ్మ కాదు కదా. నచ్చినప్పుడు తెచ్చుకోవడానికి, ఇష్టం లేనప్పుడు పంపేయడానికి. నా మెల్లో పడిన ఈ 3 ముళ్ళు కేవలం దారపు పోగులు కావు. అవి నా నమ్మకానికి ప్రతీకలు. ఆయనకు ఒక గతం ఉంది. ఆ గతం పేరు శృతి. ఆమె ఆయన ప్రాణం కావచ్చు, కానీ నేను ఆయన భవిష్యత్తుని. ప్రస్తుతానికి ఆయనకు నా అవసరం లేకపోవచ్చు, కానీ బాబుకు ఒక తోడు అవసరం. నేను ఇక్కడే ఉంటాను. ఓ కోడలుగా నా బాధ్యతలు నేను నిర్వర్తిస్తాను. రాజశేఖర్కు మాటలు రాలేదు. సుమిత్ర వెళ్ళి మేఘన్ను గట్టిగా హత్తుకొని కన్నీరు మున్నీరుగా ఏడ్చింది. మేఘన ఆమె వీపు నిమురుతూ ఓదార్చింది. తన కడుపులో అగ్నిపర్వతం బద్దలవుతున్నాం, బయటకు మాత్రం ఒక చల్లని వెన్నెల్లా ఉందామె. అక్కడికి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక కార్పొరేట్ హాస్పిటల్ ఐసీయూ గది. కళ్ళు మిరిమిట్లు గొలిపే ఆసుపత్రి లైట్ల కింద రకరకాల వైర్లు పలకరిస్తున్న మానిటర్ల మధ్య ఒక పాలిపోయిన దేహం నిశ్శబ్దంగా పడుకొని ఉంది. ఆమె శృతి, సిద్ధార్థ్ మొదటి భార్య. ఒకప్పుడు ఎంతో అందంగా చలాగ్గా ఉండే శృతి ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఆమె ఊపిరితిత్తులను క్యాన్సర్ పూర్తిగా ఆక్రమించేసింది. ప్రతి శ్వాస ఆమెకు ఒక నరకం. ఆమె మంచం పక్కన ఒక కుర్చీలో కూర్చుని ఉన్నాడు సిద్ధార్థ్. రాత్రంతా నిద్రలేని కళ్ళు, చింపిరి జుట్టు, నలిగిపోయిన పెళ్లి దుస్తులు. అతన్ని చూస్తే ఒక కోటీశ్వర్లా లేడు, సర్వస్వం కోల్పోయిన ఒక అభాగ్యుల్లా ఉన్నాడు. శృతి చేతిని తన 2 చేతుల్లో పట్టుకొని దానికి తల ఆనించుకొని మౌనంగా రోధిస్తున్నాడు. మెల్లగా శృతి కళ్ళు తెరిచింది. ఆక్సిజన్ మాస్క్ లోపల నుంచి ఆమె ఊపిరి తీసుకున్న శబ్దం వినిపిస్తుంది. ఆమె తన చేతిని కదిలించేసరికి సిద్ధార్థ్ తలెత్తి చూశాడు. శృతి, లేచావా? ఎలా ఉంది ఇప్పుడు? నొప్పిగా ఉందా? అతని గొంతులో కంగారు, ప్రేమ ఒకేసారి పెనవేసుకున్నాయి. శృతి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆక్సిజన్ మాస్క్ తీయమని సైగ చేసింది. సిద్ధార్థ్ వద్దని వారిస్తున్నా వినకుండా తనే చేత్తో కొద్దిగా పక్కకు జరిపింది. పెళ్ళి పూర్తయిందా సిద్ధ్? ఆమె అడిగిన మొదటి ప్రశ్న అది. సిద్ధార్థ్ గుండెల్లో ఏదో గుణపంతో పొడిచినట్టు అయింది. శృతి, ప్లీజ్, ఆ మాటలు ఇప్పుడు వద్దు. నువ్వు త్వరగా కోలుకోవాలి. మనం మళ్ళీ మన పాత ఇంటికి వెళ్ళాలి. రీహాన్ నీ కోసం ఎదురు చూస్తున్నాడు అంటూ కన్నీళ్లను ఆపుకోవడానికి ప్రయత్నించాడు. శృతి ఒక చేదు నవ్వు నవ్వింది. నాకు తెలుసు సిద్ధు, నేనిక ఇంటికి రానని. నా ప్రయాణం చివరి దశకు చేరుకుందని. అందుకే నా రీహాన్ ఒంటరివాడు కాకూడదని నిన్ను ఒప్పించే ఆ పెళ్ళికి పంపాను. కాను నువ్వు ఆ అమ్మాయిని అక్కడే వదిలేసి ఇలా నా దగ్గరకు వచ్చేసావు. ఈ తప్పు సిద్ధు. ఒక ఆడపిల్ల జీవితంతో మనం ఆడుకోకూడదు. నేను ఆమెను మోసం చేయలేదు శృతి. పెళ్లి మండపంలో కూర్చున్న నా ప్రాణం నీ చుట్టూనే తిరుగుతుంది. నా మనసులో నీ స్థానాన్ని నేనెవ్వరికి ఇవ్వలేను. ఆ అమ్మాయికి నిజం చెప్పేసి బతకడానికి సరిపడా డబ్బు ఇచ్చి వచ్చేశాను. నా వల్ల కాదు శృతి. నేను నిన్ను తప్ప మరొకరిని భార్యగా ఊహించుకోలేను. సిద్ధార్థ్ గొంతులో ఆవేదన కట్టలు తెంచుకుంది. డబ్బుతో జీవితం రాదు సిద్ధు. ఆమెకు నీ ప్రేమ కావాలి, గౌరవం కావాలి. రేపు నేను కళ్ళు మూసాక ఈ ప్రపంచం దృష్టిలో నువ్వు రీహాన్ ఒంటరి వాళ్ళు కాకూడదు. నా రీహాన్కి ఒక తల్లి ప్రేమ దక్కాలి. అది ఆ మేఘన వల్లనే అవుతుంది. నా కోసం నా ఆఖరి కోరికగా ఆ అమ్మాయిని స్వీకరించు అంటూ శృతి దగ్గటం మొదలుపెట్టింది. ఆమె దగ్గు ఆగుతుంటే మానిటర్లో హార్ట్ రేటు పడిపోతుంది. డాక్టర్లు హుటాహుటిన లోపలికి వచ్చి సిద్ధార్థ్ను బయటకు పంపించేశారు. బయట తలుపు దగ్గర నిలబడి అద్దంలోంచి శృతిని చూస్తూ పిచ్చివాళ్ళ ఏడుస్తున్నాడు సిద్ధార్థం. ఒకవైపు ప్రాణంగా ప్రేమించిన భార్య కళ్ళ ముందే చావు బతుకులతో పోరాడుతుంది. మరోవైపు తన మెల్లో తాళి కట్టి అన్యాయం చేసిన ఒక అమాయకురాలి భవిష్యత్తు తనను నిలదీస్తుంది. సూర్యవంశి బంగ్లాలో మధ్యాహ్నమైంది. మేఘన వంటగదిలోకి అడుగుపెట్టింది.
అక్కడ వంటవాళ్ళు పనివాళ్ళు అందరూ గుసగుసలాడుకుంటున్నారు. కొత్త పెళ్లి కూతుర్ని వదిలేసి బాబుగారు వెళ్ళిపోయారని వాళ్ళందరికీ తెలిసిపోయింది. మేఘన్ని చూడగానే అంతా సైలెంట్ అయిపోయారు. వాళ్ళ కళ్ళల్లో ఆమె పట్ల జాలి కనిపిస్తుంది. ఒక ఆడపిల్లకు జాలి కంటే అవమానకరం మరొకటి ఉండదు. కానీ మేఘన తలెత్తుకొని గర్వంగా నడిచింది. సీతమ్మ గారు అంటూ అక్కడున్న ఒక వయసు పైబడిన వంట ఆవిడ్ని పిలిచింది. రీహాన్కి మధ్యాహ్నం భోజనానికి ఏం చేస్తున్నారు? ఆ బాబుగారికి ఎప్పుడు పప్పు నెయ్యి వేసి పెడతామమ్మా, ఈరోజు క్యారెట్ ఫ్రై కూడా చేశాను అని భయపడుతూనే చెప్పింది సీతమ్మ. సరే, బాబుకు నేను స్వయంగా తినిపిస్తాను, ప్లేట్ సిద్ధం చేయండి అని చెప్పి ఒక పళ్ళెం తీసుకుని అందులో అన్నం కలుపుకొని హాల్లోకి వచ్చింది మేఘన. రీహాన్ టీవీలో కార్టూన్స్ చూస్తున్నాడు. మేఘన వాడి పక్కన కూర్చొని కబుర్లు చెబుతూ చిన్న చిన్న కథలు చెబుతూ వాడికి అన్నం తినిపించడం మొదలుపెట్టింది. మొదట్లో కాస్త మారం చేసిన మేఘన చూపిస్తున్న ప్రేమకు, ఆమె చెప్పే కథలకు ఆకర్షితుడై సైలెంట్గా తినేస్తున్నాడు. సుమిత్ర, రాజశేఖర్ ఈ మార్పును చూసి ఆశ్చర్యపోయారు. శృతి జబ్బన్నప్పటి నుంచి రీహాన్ సరిగ్గా అన్నం తినక ఎప్పుడు ఏడుస్తూనే ఉండేవాడు. అలాంటి పిల్లాన్ని ఒకే ఒక రోజుతో తన దారికి తెచ్చుకుంది మేఘన. అదే సమయంలో రాజశేఖర్ ఫోన్ మోగింది. హాస్పిటల్ నుంచి సిద్ధార్థ్. హలో సిద్ధు, ఎలా ఉందిరా శృతికి? రాజశేఖర్ ఆతురతగా అడిగాడు. నాన్న, డాక్టర్లు ఆశ లేదంటున్నారు. ఏ క్షణమైనా ఏమైనా జరగవచ్చు అంటున్నారు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు నాన్న. ఫోన్లో సిద్ధార్థ్ వెక్కిలు సుష్టంగా వినిపిస్తున్నాయి. ఆ మాటలు విన్న సుమిత్ర ఒకసారిగా సోఫాలో కుప్పగొలిపోయింది. రాజశేఖర్ కళ్ళు కూడా చెమర్చాయి. మేం వెంటనే వస్తున్నాంరా అని ఫోన్ పెట్టేశాడు. సుమిత్ర ఏడుస్తూ మేఘన వైపు చూసింది. శృతి పరిస్థితి విషమంగా ఉందట మేఘన. మేము హాస్పిటల్కి వెళ్తున్నాం, ఇంట్లో బాబుని నువ్వే చూసుకోవాలి. మేఘన గుండెలో ఏదో తెలియని బాధ. శృతి అంటే ఆమెకు శత్రువు కాదు, ఆమె తన భర్త ప్రాణం. ఒక మహిళగా మరో మహిళ పడుతున్న వేదనకు మేఘన మనసు చలించిపోయింది. పైగా శృతి చనిపోతే రీహాన్ పూర్తిగా అనాథ అవుతాడు. నేను కూడా మీతో వస్తాను అత్తయ్య గారు, మేఘన ధైర్యంగా అడిగింది. రాజశేఖర్, సుమిత్ర ఇద్దరు షాక్ అయ్యారు. అక్కడ వాతావరణం బాగులేదమ్మా, పైగా సిద్ధు నిన్ను చూస్తే ఎలా ఫీల్ అవుతాడు, నువ్వు ఇక్కడే ఉండు అని సర్ది చెప్పారు. లేదు మామయ్య గారు, ఆ క్షణంలో ఆయన కుటుంబం అండగా ఉండాలి. నేను ఆయన భార్యగా కాదు, మీ ఇంటి కోడలుగా, ఈ ఇంటి మనిషిగా అక్కడికి వస్తాను. ఆయన నన్ను గుర్తించకపోయినా పర్వాలేదు, కానీ కష్టకాలంలో ఆయన పక్కన నిలబడ్డం నా ధర్మం. మేఘన మాటలో నిజాయితీకి రాజశేఖర్ కాదనలేకపోయారు. రీహాన్ను ఇంట్లో సీతమ్మకు అప్పగించి ముగ్గురు కారులో ఆసుపత్రికి బయలుదేరారు. ఆసుపత్రికి ఆర్డర్. గోడకు ఒరిగి కింద కూర్చుని ఉన్నాడు సిద్ధార్థ్. తల రెండు చేతుల్లో పట్టుకుని నిశ్శబ్దంగా ఏడుస్తున్నాడు. రాజశేఖర్, సుమిత్ర వెళ్ళి వాడిని పట్టుకుని ఓదార్చడం మొదలుపెట్టారు. కొంచెం దూరంలో నిలబడి ఆ దృశ్యాన్ని చూస్తుంది మేఘన. తను వలచినవాడు, తన మెల్లో తాళి కట్టినవాడు ఇప్పుడు వేరొకరి కోసం కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంటే ఆమెకు ఎలా అనిపించి ఉండాలి? ఏ ఆడదానికైనా ఆ దృశ్యం నరకమే. కానీ మేఘనలో కోపం లేదు, కేవలం జాలి మాత్రమే ఉంది. నిజమైన ప్రేమకు ప్రతిరూపం ఒకరి ఆనందాన్ని కోరుకోవడమే కాదు, వాళ్ళ బాధలో భాగం పంచుకోవడం కూడా అని ఆమె బలంగా నమ్ముతుంది. హఠాత్తుగా ఐసీయూ తలుపులు తెరుచుకున్నాయి. డాక్టర్ బయటకు వచ్చి, మిస్టర్ సిద్ధార్థ్, పేషెంట్ మిమ్మల్ని పిలుస్తున్నారు, బహుశా ఇవే ఆమె ఆఖరి క్షణాలు కావచ్చు అని భారంగా చెప్పారు. సిద్ధార్థ్ పిచ్చివాళ్ళ లోపలికి పరిగెత్తాడు. రాజశేఖర్, సుమిత్ర కూడా వెళ్ళారు. మేఘన మాత్రం కార్డర్లోనే ఉండిపోయింది. లోపలికి వెళ్ళే హక్కు తనకు లేదని ఆమెకు తెలుసు. ఆ పవిత్రమైన వీడుకోలు క్షణాల్లో తను ఒక పరాయి మనిషి. లోపల శృతి శ్వాస చాలా వేగంగా ఆడుతుంది. కళ్ళు సగం తెరిచి ఉన్నాయి. సిద్ధార్థ్ ఆమె చేయి పట్టుకుని పసిపిల్లాళ్ళ ఏడుస్తున్నాడు. నన్ను వదిలేసి వెళ్ళొద్దు శృతి, ప్లీజ్. శృతి కష్టపడి నవ్వింది. రీహాన్ వాణ్ణి జాగ్రత్తగా చూసుకొని సిద్ధు. ఆ అమ్మాయి మేఘన, ఆమెకు నా స్థానం ఇవ్వకపోయినా ఆ ఇంట్లో సముచిత స్థానం ఇవ్వు. వాడికి తల్లిని చెయ్యి, నాకు మాట ఇవ్వు సిద్ధు.
సిద్ధార్థ్ ఏడుస్తూనే తల ఊపాడు. మాట ఇస్తున్నాను శృతి, నువ్వు చెప్పినట్టు చేస్తాను. ఆ మాట వినగానే శృతి కళ్ళల్లో ఒక ప్రశాంతత కనిపించింది. ఆమె పెదవులపై ఒక చిన్న విరిసింది. మెల్లగా ఆమె కళ్ళు మూసుకున్నాయి. మానిటర్లో బీప్ సౌండ్ నిరంతరంగా మోగుతూ గీత తిన్నగా అయిపోయింది. శృతి ప్రాణాలు అనంత వాయువులో కలిసిపోయాయి. శృతి సిద్ధార్థ్ వేసిన కేక ఆసుపత్రి కారిడార్ అంతా మారుమోగింది. ఆ అరుపు విన్న మేఘన గుండె జల్లుమంది. కళ్ళల్లోంచి అప్రయత్నంగా 2 కన్నీటి చుక్కలు రాలాయి. ఒక అందమైన ప్రేమ కథ ఎంత విషాదంగా ముగిసిందో తలుచుకొని ఆ మనసు తల్లడిల్లింది. ఇప్పుడు ఆ ముందున్న దారి పూల పాన్పు కాదు, పగిలిపోయిన ఒక మనిషి గుండెను అతుకు పెట్టాలి. తల్లి లేని ఒక పసివాడికి ప్రాణం పోయాలి. ఎన్నో అవమానాలు, అపార్థాలను భరించి ఒక సవత్తల్లిగా కాకుండా సొంత తల్లిలా, ఒక సహచారులా ఆ ఇంట్లో తన స్థానాన్ని నిలబెట్టుకోవాలి. శృతి అంత్యక్రియలు పూర్తయ్యాయి. సూర్యవంశీ బంగ్లా ఒక శ్మశానంలా ఉంది. తెల్లటి బట్టలో దయ్యం పట్టిన వాళ్ళ ఓ గదిలా కూర్చుని ఉన్నాడు సిద్ధార్థ్. అప్పటికి 2 రోజుల నుంచి అతను అన్నం ముట్టలేదు, నీళ్లు తాగలేదు, ఎవరితోనూ మాట్లాడడం లేదు. హాల్లో రీహాన్ ఏడుస్తున్నాడు. వాడికి తల్లి ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. తండ్రి ఎందుకు తన్ను దగ్గరకు తీసుకోవట్లేదో తెలియదు. అమ్మా అమ్మా అంటూ గుక్కపట్టి ఏడుస్తున్న ఆ పిల్లాన్ని ఎవరు సముదాయించలేకపోతున్నారు. మేఘన ఒక పాల గ్లాస్ తీసుకొని రిహాన్ దగ్గరకు వచ్చింది. వాణ్ణి తన ఒళ్ళోకి తీసుకుంది. ఏడవకు నాన్న, నీకు ఆకలేస్తుందా? ఈ పాలు తాగు అంటూ వాడి తల నిమిరింది. వాడికి తమ తల్లి కాదు, కానీ ఇప్పుడు వాడికి కావాల్సింది ఒక స్పర్శ. ఆ వెచ్చదనం తగలగానే రీహాన్ మేఘన్ను గట్టిగా పట్టుకొని ఏడుస్తూనే నిద్రపోయాడు. వాడి నిద్రపుచ్చి అదే పాల గ్లాస్ పట్టుకుని మేఘన్ నెమ్మదిగా మెట్లెక్కి సిద్ధార్థ్ ఉన్న గదివైపు నడిచింది. తలుపు సగం తెరిచి ఉంది. చీకటి గది మూలగా కూర్చుని ఉన్నాడు సిద్ధార్థ్. ఆమె అడుగుల చప్పుడు విని అతను తలెత్తి చూశాడు. ఎదురుగా మేఘన. పెళ్లి పట్టు చీర లేదు, నగలు లేవు. ఒక సాధారణమైన లేత రంగు కాటన్ చీరలో ఎర్రటి బొట్టుతో ప్రశాంతంగా నిలబడి ఉంది. ఎందుకు వచ్చావు ఇక్కడికి? సిద్ధార్థ్ గొంతులో కరుకుదనం, కోపం స్పష్టంగా తెలుస్తున్నాయి. తన బాధలో ఆ మునికి అతనికి మరింత చిరాకు తెప్పిస్తుంది. నేను నీకు చెప్పాను కదా, నీ దారిన నువ్వు వెళ్ళిపోమ్మని. నా ప్రాణం పోయి నేను ఇక్కడ చస్తుంటే నా చుట్టూ తిరుగుతూ నా భార్య అనే హక్కుని చెలాయించడానికి వచ్చావా? అతని మాటలు కత్తుల్లా దూసుకుపోతున్న మేఘన ముఖంలో ఎలాంటి మార్పు లేదు. ఆ మెల్లగా లోపలికి వచ్చి ఆ పాల గ్లాసును అక్కడున్న టేబుల్ మీద పెట్టింది. నేను నా హక్కులు అడగడానికి రాలేదు, ఒక మనిషిగా మీ బాధను పంచుకోవడానికి వచ్చాను. మీరు భోజనం చేసి 2 రోజులైంది. మీ ఆరోగ్యం పాడితే కింద మీకోసం ఏడుస్తున్న రీహాన్ పరిస్థితి ఏంటి? వాడికిప్పుడు మీరు కాక ఇంకెవరున్నారు? వాడి గురించి నేను చూసుకుంటాను. నాకు నీ సలహాలు అవసరం లేదు. గెట్ అవుట్ ఫ్రమ్ మై రూమ్. సిద్ధార్థ్ గట్టిగా అరిచాడు. మేఘన ఏమాత్రం భయపడకుండా అతన్ని సూటిగా చూసింది. మీరు నన్ను గెట్ అవుట్ అని చెప్పవచ్చు, కానీ నేను వెళ్ళను. శృతిగారు మీకు అప్పగించిన బాధ్యత రీహాన్. ఆ రీహాన్ బాధ్యతను నేను తీసుకుంటాను. మీరు మళ్ళీ మామూలు మనిషి అయ్యేంత వరకు వాడికి తండ్రిగా తల్లిగా నేనే ఉంటాను. ఇది నా మొండితనం కాదు, నా బాధ్యత. ఆ మాటలు చెప్పి వెనుతిరిగి నడిచింది మేఘన. సిద్ధార్థ ఆశ్చర్యంగా ఆమె వైపు చూస్తూ ఉండిపోయాడు. ఆమెలో ఏదో తెలియని ఆత్మస్థైర్యం, ఓ గంభీరత అతన్ని ఆలోచనలో పడేశాయి. తన్నింతలా అవమానిస్తున్నాం, తన ఇంటిని, ఈ బంధాన్ని ఎందుకు వదులుకోవటం లేదు? శృతి మరణించి అప్పుడే 10 రోజులు గడిచిపోయాయి. సూర్యవంశీ వారి బంగ్లాలో కాలం స్తంభించకపోయినట్టుగా ఉంది. ప్రతిరోజు ఉదయం సూర్యుడు ఉదయిస్తున్నాడు, రాత్రికి అస్తమిస్తున్నాడు, కానీ ఆ ఇంట్లో ఉన్న మనుషుల మనసుల్లో మాత్రం ఇంకా చీకటిగానే ఉంది. ముఖ్యంగా సిద్ధార్థ్ గదిలో శృతికి సంబంధించిన వస్తువులు, ఆమె బట్టలు, ఆమె వాడిన పర్ఫ్యూమ్, ఇద్దరు కలిసి దిగిన ఫోటోలు, ఆ గది నిండా శృతి జ్ఞాపకాలే. 10 రోజులుగా సిద్ధార్థ్ ఆ గదిని వదిలి బయటకు రాలేదు. ఆఫీస్ వ్యవహారాలన్నీ పక్కన పెట్టేశాడు. కనీసం స్నానం కూడా సరిగ్గా చేయటం లేదు. గడ్డం పెరిగిపోయి కళ్ళు లోతుకపోయి ఒక పిచ్చివాళ్ళ తయారయ్యాడు. అతని ప్రపంచమంతా ఆ 4 గోడల మధ్య ఆగిపోయింది.
మరోవైపు కింద హాల్లో జీవితం తందైన రీతిలో ముందుకు సాగుతుంది. ఆ ఇంటి కోడలుగా వచ్చిన మేఘన ఇప్పుడు ఆ ఇంటికి ఒక ఆశాకిరణంలా మారింది. తన పట్ల సిద్ధార్థ్ చూపిస్తున్న విరక్తిని, అనాదరణను ఆమె ఏమాత్రం పట్టించుకోవడం లేదు. తన బాధను తన మనసు పొరలోనే దాచుకొని చిన్నారి రిహాన్కి ఒక స్నేహితురాలుగా, ఒక సంరక్షకురాలిగా మారిపోయింది. ఉదయం 7 గంటలు. మేఘన వంటగదిలో రిహాన్ కోసం పాలు కాచి గ్లాసులో పోసి చల్లారుస్తుంది. అప్పుడే అక్కడికి వచ్చిన సుమిత్ర గారు ఆమెను చూసి నిట్టూర్చారు. మేఘన, సుమిత్ర పిలిచారు. మేఘన్ తిరిగి చూసి, చెప్పండి అత్తయ్య గారు అంది నవ్వుతూ. రాత్రి నువ్వు సరిగ్గా నిద్రపోయినట్లు లేవు. కళ్ళు ఉబ్బి ఉన్నాయి. రిహాన్ ఏమైనా మారం చేశాడా అని అడిగారు సుమిత్ర. మేఘన్ చిన్నగా నవ్వి, ఏం లేదు అత్తయ్య గారు. వాడు పసివాడు కదా, మధ్యరాత్రిలో ఉలిక్కిపడి లేచి వాళ్ళమ్మ కోసం ఏడ్చాడు. వాడికి కథలు చెప్పి మళ్ళీ పడుకోబెట్టేసరికి కొంచెం లేట్ అయింది. అంతే. మీరు కాఫీ తాగుతారా అని అడిగింది. సుమిత్రకు మేఘాన్ని చూస్తుంటే గుండె తరుక్కపోతుంది. ఎంతో అల్లారు ముద్దుగా పెరగవలసిన వయసులో, కొత్త పెళ్లితో సంతోషంగా ఉండవలసిన సమయంలో తన కొడుకు వల్ల ఈ పిల్ల ఒక నర్సులా, ఒక ఆయలా మారిపోయిందని ఆ మనసు కకావికలమవుతుంది. నాకు కాఫీ వద్దులే అమ్మా. అయినా ఈ ఇంటికి కోడలుగా వచ్చావు. వంట వాళ్ళు ఉన్నారు కదా, నువ్వెందుకు ఈ పనులన్నీ చేస్తున్నావు? కోడల్ని కాబట్టి చేస్తున్నాను అత్తయ్య గారు. ఈ ఇల్లు నాది. ఈ ఇంట్లో వాళ్ళ అవసరాలు చూసుకోవటం నా బాధ్యత. పైగా రిహాన్కి నీ స్వయంగా చేసి పెడితేనే వాడిష్టంగా తింటున్నాడు. వాడికి ఇప్పుడు అమ్మ లేదు. నా చేతి ముద్ద వాడి కొంచెమైనా ఆ లోటును తీరుస్తుందని నా నమ్మకం. మేఘన్ జవాబుకి సుమిత్ర కళ్ళల్లో మళ్ళీ నీళ్లు తిరిగాయి. ఏం మాట్లాడలేక అక్కడి నుంచి వెళ్ళిపోయింది. పాలు తీసుకుని రిహాన్ గదిలోకి వెళ్ళింది మేఘన. వాడింకా నిద్రపోతున్నాడు. మెల్లగా వాడి పక్కన కూర్చుని వాడి జుట్టును నిమురుతూ, రిహాన్, చిట్టి, లేవాలి నాన్న, ఉదయమైం చూడు అని ప్రేమగా నిద్రలేపింది. రిహాన్ కళ్ళు తెరిచి మేఘన్ను చూడగానే వాడి ముఖంలో ఒక చిన్న నవ్వు విరిసింది. ఈ 10 రోజుల్లో మేఘన వాడికి బాగా దగ్గరైంది. వాడికి స్నానం చేయించటం, బట్టలు వేయటం, అన్నం తినిపించటం, వాడితో ఆడుకోవటం అన్నీ తనే చేస్తుంది. శృతిలేని లోటు వాడికి పూర్తిగా తెలియకుండా చేయలేకపోయినా వాడికి ఒక భద్రత భావాన్ని మాత్రం కల్పించగలిగింది మేఘన. గుడ్ మార్నింగ్ ఆంటీ అంటూ లేచి కూర్చున్నారు రిహాన్. వాడింకా ఆమెను ఆంటీ అనే పిలుస్తున్నాడు. మేఘన కూడా వాడిని బలవంత పెట్టలేదు. కాలం వాడికి అన్నీ నేర్పుతుందని ఆమెకు తెలుసు. గుడ్ మార్నింగ్ బుజ్జి. ఈరోజు మనం పార్క్కి వెళ్దామా? అక్కడ ఆడుకోవడానికి బోలెడు జారుడు బల్లలు, ఉయ్యళ్ళు ఉన్నాయి అంటూ వాడిని ఉత్సాహపరుస్తూ పాలు తాగిస్తుంది మేఘన. సరిగ్గా అదే సమయానికి సిద్ధార్థ్ గత్తలుపు తెరుచుకుంది. అప్పటికి 10 రోజుల తర్వాత అతను కిందికి వస్తున్నాడు. జుట్టు రేగిపోయి పిచ్చి గడ్డంతో, ఎర్రబన్న కళ్ళతో అతను మెట్లు దిగుతుంటే రాజశేఖర్, సుమిత్ర భయంగా చూశారు. సిద్ధార్థ్ నేరుగా డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. అతని మొహం చూస్తే ఎవరినైనా కొరికేసేలా ఉన్నాడు. సిద్ధు, ఎలా ఉన్నావురా? రాజశేఖర్ నెమ్మదిగా అడిగాడు. సిద్ధార్థ్ ఏం మాట్లాడకుండా ఒక ఖాళీ ప్లేట్ వైపు చూస్తూ ఉండిపోయాడు. వంట ఆవిడ సీతమ్మ భయపడుతూనే వచ్చి వాడికి ఇడ్లీ వడ్డించింది. అదే సమయంలో రిహాన్కి పాలు తాగించేసి వాడిని తీసుకొని హాల్లోకి వచ్చింది మేఘన. రిహాన్ ఏదో జోక్ చెప్తుంటే మేఘన్ నవ్వుతుంది. ఆ నవ్వుల శబ్దం సిద్ధార్థ్ చెవుల్లో పడింది. అతనిలో అప్పటి వరకున్న బాధ ఒకసారిగా కోపంగా మారింది. తన భార్య చనిపోయి 10 రోజులు కూడా కాలేదు. ఈ ఇంట్లో అప్పుడే నవ్వులు మొదలయ్యాయా? తన శృతిని ఇంత త్వరగా మర్చిపోయారా? ముఖ్యంగా మేఘన. తనెందుకు ఇంత సంతోషంగా ఉంది? శృతి చనిపోయిందన్న ఆనందమా? సిద్ధార్థ్ మనసులో రకరకాల ఆలోచనలు విషంలా పాకుతున్నాయి. వాడు ఒక్క ఉదుట్న కుర్చీలోంచి లేచాడు. అతని కళ్ళు మేఘన మీద కోపంతో రగిలిపోతున్నాయి. రిహాన్ను పట్టుకొని నవ్వుతూ వస్తున్న మేఘన్ దగ్గరకు వేగంగా నడిచాడు. స్టాప్ ఇట్. సిద్ధార్థ్ గొంతు హాల్లో బాంబు పేలినట్లుగా మారుమోగింది. మేఘన ఉలిక్కిపడి ఆగిపోయింది. రిహాన్ భయంతో మేఘన కాళ్ళు పట్టుకుని దాక్కున్నాడు. రాజశేఖర్, సుమిత్ర కంగారుగా అక్కడికి వచ్చారు. ఏంటి ఏంటా నవ్వులు? ఎవరిని చూసి నవ్వుతున్నావు? నా భార్య చనిపోయిన ఇంట్లో
అంత సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నావు నువ్వు? సిద్ధార్థ్ అరుస్తున్నాడు. మేఘన స్థిరంగా నిలబడి వాడి కళ్ళల్లోకి చూస్తూ, నేను ఆనందంగా లేనండి, బాబు కోసం అని చెప్పబోయింది. బాబు కోసం మళ్ళీ అదే మాట. వాడు నా కొడుకు, వాడి గురించి నేను చూసుకుంటాను. వాడి పేరు చెప్పి ఈ ఇంట్లో మహారాణ్లా తిరుగుదామనుకుంటున్నావా? అసలు నీకు సిగ్గులేదా? నేను నిన్ను భార్యగా ఒప్పుకోలేదు. నీతో కలిసి బతకను అనే ముఖం మీద చెప్పినా వినకుండా పడి ఉన్నావు. నీకింత ఆత్మాభిమానం లేదా? సిద్ధార్థ్ మాటలు కత్తుల్లా మేఘన గుండెల్లో గుచ్చుకున్నాయి. సుమిత్ర ముందుకు వచ్చి, సిద్ధు నోర్ముయి, ఏంటా మాటలు? ఆ పిల్ల ఏం తప్పు చేసిందని అలా అరుస్తున్నావు? 10 రోజులుగా గదిలో కూర్చొని నువ్వేడుస్తుంటే నీ కొడుకు ఏమైపోతాడో అని ఒక తల్లిలా వాణ్ణి చూసుకుంటుంది. దానికి నువ్వు ఇచ్చే బహుమతి ఇదా అని కొడుకును మందలించింది. కానీ సిద్ధార్థ్ వినే స్థితిలో లేడు. అతని మెదడుకు దుఃఖం మత్తు కమ్మేసింది. నాకెవరి జాలి అవసరం లేదు అమ్మా, ముఖ్యంగా ఈమెది అసలే వద్దు. ఏ మేఘనా విను, నువ్వెంత ప్రయత్నించినా నా కొడుకుని నీ వైపు తిప్పుకోవాలని చూసినాం. ఈ ఇంట్లో నీకు శృతి స్థానం ఎప్పటికీ దక్కదు. గెట్ అవుట్ ఫ్రమ్ మై లైఫ్ అని గట్టిగా అరిచి తన గదిలోకి వెళ్ళిపోయి గట్టిగా తలుపులు వేసుకున్నాడు. ఆ అరుపులకు రిహాన్ గట్టిగా ఇవ్వటం మొదలుపెట్టాడు. మేఘన వెంటనే కింద కూర్చుని వాణ్ణి అక్కున చేర్చుకుని, ఏం లేదు నాన్న, నాన్నకు కొంచెం కోపం వచ్చింది అంతే, భయపడకు, నేనున్నాను కదా అంటూ వాణ్ణి సముదాయించింది. రాజశేఖర్ గారు మేఘన్ దగ్గరకు వచ్చి, నన్ను క్షమించమ్మా, వాడి తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. వాడికి బుద్ధి లేదు అన్నారు తలదించుకొని. మేఘన్ నెమ్మదిగా లేచి నిలబడింది. ఆమె కళ్ళల్లో నీళ్ళు లేవు, కానీ ఒక దృఢమైన నిశ్చయం ఉంది. మీరు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు మామయ్య గారు. ఒక మనిషి తీవ్రమైన బాధలో ఉన్నప్పుడు మాట్లాడే మాటలు వాళ్ళ మెదడు నుంచి రావు, వాళ్ళ గాయం నుంచి వస్తాయి. ఆయన గుండెకు తగిలిన గాయం చాలా పెద్దది, అది తగ్గడానికి సమయం పడుతుంది. ఆయన నా మీద అరుస్తున్నది నా మీద కోపంతో కాదు, శృతిగారు లేరన్న ఆవేదనతో. ఆయన బాధను వ్యక్తపరచడానికి నేనొక మార్గంగా మారాను అంతే. నేను ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళను. ఆయన నన్ను ఎంత అసహించుకున్నా సరే నేను ఈ కుటుంబం కోసమే బతుకుతాను. మేఘన మాటలు విన రాజశేఖర్, సుమిత్రలకు ఆ మీద గౌరవం మరింత పెరిగింది. ఎంతటి ఉన్నతమైన మనసుంటే తన్ను ఆడిపోసుకున్న భర్తను కూడా అర్థం చేసుకుని పరిణితి ఆమెకు వస్తుంది. సాయంత్రం 5 గంటలు. రాజశేఖర్ గారు సిద్ధార్థ్ గత్తలుపులు తట్టారు. సిద్ధార్థ్ తలుపు తీశాడు. సిద్ధు, లోపలికి రావచ్చా అడిగారు రాజశేఖర్. సిద్ధార్థ్ మౌనంగా పక్కకు జరిగాడు. రాజశేఖర్ లోపలికి వచ్చి గది పరిస్థితిని చూసి నిట్టూర్చాడు. ఇలా ఎన్ని రోజులు రా, జరిగిందని మనం మార్చలేము. శృతి మనకు దూరమైందన్న నిజాన్ని నువ్వు జీర్ణించుకోవాలి. ఇలా గదిలో బందీ అయిపోతే నీ కొడుకు భవిష్యత్తు ఏంటి? రేపాడు పెరిగి పెద్దయ్యాక తన తండ్రి ఒక పిరికి వాళ్ళ బాధతో కూరుకుపోయాడు అని అనుకోకూడదు కదా. నేనేం చేయమంటావు నాన్న? ఆమె జ్ఞాపకాలు నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఇక్కడ ప్రతి అణువులో తనే కనిపిస్తుంది. నాకు పిచ్చెక్కేలా ఉంది. ఏడుస్తూ తండ్రి భుజం మీద వాలిపోయాడు సిద్ధార్థం. నాకు అర్థమవుతుందిరా, కాను నువ్వు ఇలా ఇంట్లో కూర్చుంటే మరింత బాధపడతావు. రేపటి నుంచి ఆఫీస్కి రా. పనుల్లో పడితే నీ మనసు కొంచెం మారుతుంది. నీ వ్యాపారం, నీ బాధలు నువ్వు చూసుకోవాలి. అలాగే కింద ఆ పిల్ల మేఘన, ఆమెది ఏ తప్పు లేదు. దయచేసి ఆ మీద కోపాన్ని చూపించకు అని నచ్చజెప్పాడు. ఆఫీస్కి వెళ్ళాలన్న ఆలోచన సిద్ధార్థ్ కూడా సబబుగా అనిపించింది. ఎందుకంటే ఇంట్లో ఉంటే ఆ మేఘన ముఖం చూడాలి, అది అతనికి అస్సలు ఇష్టం లేదు. ఇంటికి దూరంగా ఉంటేనే తనకు ప్రశాంతత అనిపించింది. సరే నాన్న, రేపటి నుంచి ఆఫీస్కి వస్తాను అన్నాడు. మరుసటి రోజు ఉదయం సిద్ధార్థ్ కాస్త నీట్గా తయారై సూటు వేసుకుని ఆఫీస్కి బయలుదేరాడు. కారు ఎక్కబోయే ముందు హాల్లో ఆడుకుంటున్న రిహాన్ని చూశాడు. వెళ్ళి వాడిని ముద్దు పెట్టుకుందాం అనుకున్నాడు. కాని వాడి పక్కనే మేఘన కూర్చుని ఉండటంతో మొహం తిప్పుకొని కారెక్కి వెళ్ళిపోయాడు. మేఘన అది గమనించింది. తండ్రి కొడుకుల మధ్య తాను ఒక గొడవలో మారకూడదని ఆమె నిర్ణయించుకుంది. సిద్ధార్థ్ ఆఫీస్కి వెళ్ళగానే మేఘన తన ప్లాన్ అమలు చేయడం మొదలుపెట్టింది.
ఆమె ముందుగా రీహాన్ గదిలోకి వెళ్ళింది. ఆ గది కూడా శృతి జ్ఞాపకాలతో నిండి ఉంది. గోడల మీద శృతి, రీహాన్ ఉన్న పెద్ద పెద్ద ఫోటోలు. వాటిని చూసినప్పుడల్లా రీహాన్కి తల్లి గుర్తొచ్చి ఏడుస్తున్నాడు. మేఘన ఆ ఫోటోలను తీసేయలేదు, కానీ వాటికి బదులుగా గది వాతావరణాన్ని మార్చాలనుకుంది. రీహాన్కి ఇష్టమైన రంగులతో గోడలకు కొన్ని స్టిక్కర్లు అతికించింది. వాడికి ఇష్టమైన కాటన్ క్యారెక్టర్స్ ఉన్న బొమ్మలను తెప్పించి గదిలో పెట్టింది. శృతి ఫోటోలను ఒక ప్రత్యేకమైన మూలలో అందంగా అలంకరించింది. ఇది మీ అమ్మ క్యూట్ కార్నర్. అమ్మ ఎప్పుడు ఇక్కడి నుంచి నిన్ను చూస్తూ ఉంటుంది అని వాడికి చెప్పింది. దీనివల్ల రీహాన్కి తల్లి జ్ఞాపకం ఒక భయంగా కాకుండా ఒక మధురమైన భావనగా మారాలని ఆమె ఆలోచన. అలాగే రీహాన్కి ఇంట్లో బోర్ కొట్టకుండా చిన్న చిన్న ఆటలు ఆడించడం, పజిల్స్ సాల్వ్ చేయడం లాంటివి ప్రారంభించింది. వాడికి ఇష్టమైన పాటలు పాడుతూ వాడికి అన్నం తినిపించడం మొదలుపెట్టింది. 2 వారాలు గడిచాయి. సిద్ధార్థ్ పగలంతా ఆఫీస్లో ఉంటున్నాడు. రాత్రి ఎప్పుడో ఇంటికి వస్తున్నాడు. అతను వచ్చేసరికి మేఘన రీహాన్కి కథలు చెప్పి నిద్రపుస్తుంది. సిద్ధార్థ్ రాగానే మేఘన అతనికి ఎదురు పడకుండా తన గదిలోకి వెళ్ళిపోతుంది. అతను ప్రశాంతంగా వచ్చి తన కొడుకుని చూసుకుని ముద్దు పెట్టుకుని వెళ్లేందుకు ఆమె అవకాశం కల్పిస్తుంది. ఒకరోజు రాత్రి బయట జోరుగా వాన పడుతుంది. ఉరుములు మెరుపులు. సిద్ధార్థ్ ఆఫీస్లో మీటింగ్ వల్ల లేట్ అయి రాత్రి 11 గంటలకు ఇంటికి వచ్చాడు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. నేరుగా రీహాన్ గదిలోకి వెళ్ళాడు. అక్కడ ఒక దృశ్యం చూసి అతని అడుగులు ఆగిపోయాయి. గదిలో చిన్న నైట్ ల్యాంప్ వెలుగుతుంది. మంచం మీద రీహాన్ గాఢ నిద్రలో ఉన్నాడు. వాడి పక్కనే కింద నేల మీద ఒక కుర్చీకి ఆనుకొని కూర్చున్న మేఘన నిద్రలోకి జారుకుంది. ఆమె చేతిలో ఒక కథల పుస్తకం ఉంది. ఉరుముల శబ్దానికి రీహాన్ భయపడతాడని వాడు పడుకున్నాక కూడా ఆమె అక్కడే కాపలాగా ఉండిపోయి అలసట వల్ల నిద్రపోయింది. చలికి ఆమె కొద్దిగా ముడుచుకొని ఉంది. సిద్ధార్థ్ ఆమెను అలాగే చూస్తూ ఉండిపోయాడు. ఆ ముఖంలో ఎంత ప్రశాంతత. తను రోజు రోజుకు ఆమెను మాటలతో ఎంత గాయపరుస్తున్నా ఏ ఒక్కరోజు ఆమె కళ్ళల్లో తన పట్ల ద్వేషం చూడలేదు. ప్రతిఫలం ఆశించకుండా తన కొడుక్కి ఇంత ప్రేమను ఎందుకు పంచుతుంది? తను ఆమెకు భర్తగా ఏ సుఖము ఇవ్వలేదు, కనీసం భార్యగా గౌరవించలేదు. అయినా తను ఈ ఇంటిని అంటు పెట్టుకుని ఎందుకు ఉంటుంది? ఆమె మీద జాలి కలగడం లేదు. కానీ మొదటిసారి ఆమె వ్యక్తిత్వం మీద ఒక చిన్న గౌరవం పుట్టింది సిద్ధార్థ్ మనసులో. దగ్గరకు వెళ్ళి పక్కన ఉన్న ఒక దుప్పటిని తీసుకుని మేఘన మీద కబ్బోయాడు. అప్పుడే ఉరుము భారీ శబ్దంతో మోగింది. మేఘన ఉలిక్కిపడి లేచింది. ఎదురుగా తన చేతిలో దుప్పటి పట్టుకుని ఉన్న సిద్ధార్థ్ని చూసి కంగారుగా నిలబడింది. ఏంటి, ఏమైంది? బాబుకి ఏమైనా అని అడుగుతూ ఉంటే ఆమె గొంతులో వణుకు. సిద్ధార్థ్ వెంటనే దుప్పటిని పక్కన పడేసి ముఖాన్ని సీరియస్గా పెట్టుకొని, ఏం కాలేదు, బాబుని చూడడానికి వచ్చాను, నువ్వు వెళ్ళి పడుకోవచ్చు అని గంభీరంగా చెప్పి వెనుదిరిగి నడిచాడు. మేఘన అతని వెనక్కి అడుగులు వేస్తూ అండి అని పిలిచింది. సిద్ధార్థ్ ఆగి వెనక్కి తిరిగాడు. ఏంటి, మీరు భోజనం చేశారా? వానలో తడిసినట్టున్నారు, టవలిస్తాను, తుడుచుకొని భోజనం చేయండి. ఎంతో సహజంగా ఒక భార్య తన భర్తను అడిగే హక్కుతో అడిగింది మేఘన. సిద్ధార్థ్కి ఏం చెప్పాలో అర్థం కాలేదు. తన్ను ఎంత తిట్టినా అవమానించిన ఆమె తన కోసం ఎందుకు ఆలోచిస్తుంది? కోపం తెచ్చుకోవాలని చూశాడు. కానీ ఆ క్షణంలో ఆమె కళ్ళల్లో ఉన్న స్వచ్ఛత ముందు అతని కోపం కరిగిపోయింది. నేను బయట తినేశాను, నాకు ఆకలిగా లేదు అని చెప్పి వేగంగా తన గదిలోకి వెళ్ళిపోయాడు. గదిలోకి వెళ్ళి తలుపు వేసుకున్న సిద్ధార్థం అద్దం ముందు నిలబడ్డాడు. తనలో ఏదో తెలియని మార్పు జరుగుతుందా? శృతి స్థానంలో ఎవరిని ఊహించుకోలేని తను ఈరోజు మేఘన గురించి ఎందుకు ఆలోచించాడు? ఆమె నిద్రపోతుంది, ఎందుకు దుప్పటి కప్పాలనుకున్నాడు? నో నో, ఈ తప్పు. నేను శృతికి ద్రోహం చేయలేను. మేఘన ఇంటికి కేవలం రీహాన్ చూసుకోవడానికి మాత్రమే వచ్చింది. ఆమెకు నాకు మధ్య ఇలాంటి సంబంధం లేదు, ఉండదు అని తన మనసును కఠినంగా చేసుకున్నాడు. కానీ సిద్ధార్థ్కి తెలియని విషయం ఏమిటంటే, వసంతం వచ్చినప్పుడు ఆకులు రాలిన చెట్టుకు కూడా తెలియకుండానే కొత్త చిగుర్లు వస్తాయి. ప్రేమనే వసంతం అతని జీవితంలోకి మళ్ళీ అడుగు పెట్టిందని, ఆ అడుగుల పేరు మేఘన అని అతను తెలుసుకోవడానికి
ఇంకా చాలా దూరం ప్రయాణించాలి. మన తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.